హీరో చెప్పు. ఒక్క 2 నిమిషాలు మాట్లాడచ్చా? మాట్లాడు, పర్లా. మార్చే అవకాశం ఉంటుంది కదా? ఏం మార్చి? బ్లాక్. అయితే వాళ్ళని ఒకరిని కాంటాక్ట్ అయ్యాం. వాళ్ళు మనకి 15-25 వరకు ఇస్తామంటున్నారు. 15 నుంచి 25 వరకు పర్సంటేజా? సిఆర్ కోట్లు. అయితే మనం వాళ్ళకి క్యాష్ చూపించి తర్వాత ఈ డీల్ ఓకే చేసుకోండి అంటున్నారు. క్యాషా? క్యాష్ చూపిస్తే వాళ్ళు డీల్ ఓకే చేస్తారట. అంటే ఏం చేయాలి మనం? డబ్బు పట్టుకెళ్ళి మీరు ఇంత కొడతానంటే ఇక ఇంత డబ్బు అని చూపిస్తే వాళ్ళు మిగతాది ట్రాన్స్ఫర్ చేస్తారట మనం. అప్పుడు అందులో పర్సంటేజ్ ఇస్తారట. అంటే ఇప్పుడు 100కి ఎంత 15-18 చెప్పారు. పర్సంటేజ్ మీరు తీసుకొని మిగతాది మాకు ఇవ్వండి అంటున్నాం. వాళ్ళకి ₹1,00,000 ఇస్తే మనం వాళ్ళకి 82 లక్షలు ఇవ్వాలి. అవునండి గారు, అవును. అంటే ఆన్లైన్లో ఇవ్వాలి వాళ్ళకి మనం? లేదు, మనం క్యాష్ ఇవ్వాలి, వాళ్ళు ఆన్లైన్లో మనకి ఇస్తారు. ఓహో, అట్లాగా. మరి 82 లక్షలు మనకు ఖర్చు చూపించాలి. 18 లక్షలు. 18 లక్షలు వాళ్ళు ఆన్లైన్లో ₹1,00,000 పంపిస్తారు కదా, మనం వాళ్ళకి 82 లక్షలు ఇస్తాం కదా. అవునండి. దాని ఖర్చు చూపించాలిగా. ఖర్చు చూపిస్తా కూడా నేను 2 కంపెనీలతో ఆల్రెడీ మాట్లాడాను. వాళ్ళు దాన్ని అంతా మేము చూసుకుంటామండి ఈ విషయంలో అని చెప్పాను. అంటే పెద్ద టీం ఉంది వాళ్ళది. ఆ విషయం మన దగ్గర రాకుండానే మొత్తం మేనేజ్ చేస్తారు వాళ్ళు. అవునా? ట్రాన్స్ఫర్ చేసిన మన క్యాష్ ఇవ్వకూడదా? అదే నేను అడిగాను, కొంత టైం, ఒక 15 days టైం అయినా ఇవ్వండి అంటే. 15 days టైం ఉంటే మనం అరేంజ్ చేసేయగలం. కానీ వాళ్ళేమో అట్లా జరగదండి, అసలు ఇప్పుడైతే ఏది అలా జరగట్లేదు, డబ్బులు అక్కడ పెట్టండి, డబ్బులు పెట్టి అది కన్ఫర్మ్ చేసి మనం 5 కోట్లు ఇస్తే సరిపోద్ది క్యాష్ వాళ్ళకి, మనకు 6 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తారు. అవునండి గారు, అలా చేస్తారు. ఆ అవకాశం కూడా అవసరమైతే తక్కువలో మాట్లాడుకొని చేయొచ్చు. తక్కువలో మాట్లాడుకుంటే అంటే ఇప్పుడు మరీ 25 crores అలా కాకుండా ముందుగా శాంపిల్ గా ఇలా ట్రై చేద్దామండి, 6 కోట్లు 6 కోట్లు ట్రై చేద్దామని చెప్పచ్చు. అదన్న గారు. కానీ ఇప్పుడు ఈ సమయంలో మీరు తప్పితే నాకు వేరే దిక్కులేరు అని గారు. కానీ ఇవన్నీ చెప్పలేను, మీకు ఏమని చెప్పాలి అని అర్థం ఆలోచిస్తూ. నగేష్ అతను ఫోన్ చేశాడు, ఫోన్ చేసి చిట్వేలి గుడికి డబ్బులు కట్టండి సార్ అని చెప్పి ఏదో గ్రూప్ ఒకటి యాడ్ చేశాడు. అందులో డబ్బులు పంపిస్తారు, మేము దాన్ని కడుతున్నాము, మన కేడీఆర్ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు అని చెప్పి అన్నాడు నాతో 2 రోజుల క్రితం. సరే అప్పుడు చేద్దాం అనుకున్నాను. ఏంటనో చంద్రారెడ్డిను కేడీఆర్ నగేష్ కలిపి చేస్తున్నారంట. అది చిట్టు నీదే ఇన్వాల్వ్మెంట్ లేదు అందులో? ఇన్వాల్వ్మెంట్ లేదంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు చెప్పాను కదా అన్నగారు. అవును, వాళ్ళైనా ఆర్థిక పరిస్థితి ఏం మీద డిపెండెడే కదా. ఇప్పుడు వాళ్ళు కాంటాక్ట్ చేసే వాళ్ళందరూ నా కాంటాక్ట్ ద్వారా వచ్చిన వాళ్ళే. అవును. కాకపోతే ఏంటంటే నేను దాని మీద ఎక్కువ దృష్టి పెట్టలేక మిగతా పనులన్నీ చూసుకుంటున్నాను. ఇప్పుడు ఏదో చెప్పండి అన్నగారు, నాకు ఏం చేద్దాం, ఎలా చేస్తే బాగుంటుంది? చూద్దాం, కలుద్దాం, అసలు కలిసి మాట్లాడదాం. ఏం చేద్దాం అంటే మనం ఏం చేయాలి, దానికి నేనేం చేయాలి నీకు? ఏం లేదన్నగారు, నాకేంటంటే ఆ కాన్సెప్ట్ ముందుకు వచ్చింది, పర్సంటేజ్ ఇస్తానన్నారు. అంటే అది రాంగ్ ట్రాక్ కదా, మనం వెళ్ళొచ్చా అని. అవతల వాళ్ళు దొంగలైతే, ఇప్పుడు అవతల వాళ్ళు బ్లాక్ మనీ వైట్ మనీ చేసుకునే జాతరకు మనం ఏం చేయగలుగుతాం? అవతల వాళ్ళది కంపెనీ అంటే అన్నగారు, మనకు మధ్యవర్తి ద్వారా వచ్చింది ఇది. అదే ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కోసం వాళ్ళు పంపిస్తారు. అన్ని కోట్ల ఏదో పెట్టినట్టు చేస్తారు. అంటే ట్రస్ట్ ఏదో కాంట్రాక్ట్ ఇచ్చినట్టు, ఏదో బిల్డింగ్ కట్టినట్టు రాస్తారు. అర్థమైందా? బిల్డింగ్ కట్టకపోతే నీ పేరు మీద పడుతుంది కదా. నువ్వు ఊరికేం చేయరాళ్ళు, డబ్బులు వైట్ మనీ పంపిస్తారంటే వాళ్ళు నీకు వైట్ మనీ పంపిస్తున్నారు కదా. అంటే డెఫినెట్ గా నీ ట్రస్ట్ పేరు మీద ఏదో కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా ఏదో రాసుకుంటారు. నీకు వైట్ మనీ పంపిస్తారు కదా, నువ్వు వాళ్ళకి అమౌంట్ ఇచ్చేస్తావు. కానీ నీ వైట్ మనీ ఇచ్చిన దానికి నువ్వు ఆన్సర్ ఇవ్వాలి కదా నీ ట్రస్ట్ వాళ్ళకి. అదేనండి, ఆ ట్రస్ట్ నీ ట్రస్ట్ కింద ఖర్చు పెట్టుకుంటావు, నీ టూర్లు ఖర్చు పెట్టుకుంటే కుదరదు కదా.
వాళ్ళకేమి ఇచ్చావు వాళ్ళ అకౌంట్ కి అడుగుతారు ఎవరైనా. అందుకని ఒక్కసారి ఎవరైనా ఆడిటర్ గారికి కలుగు ఆ విషయంలో, అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ట్రస్ట్కి ఇచ్చింది కదా, ట్రస్ట్ ఇస్తే పెద్ద కేసులు అవుతాయి. అది అంటే మన అధర్మంగా వెళ్ళకూడదని నా ఉద్దేశము. అయినా అటువంటి అధర్మం కాకపోయినా చీటింగ్ కూడా అవుతుంది. అది మనం ఏంటంటే ప్రజెంట్ వాళ్ళకి కనీసం ఒక 5-6 కోట్లైనా వాళ్ళకి చూపించి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఆ వచ్చే పర్సంటేజ్ తో ట్రస్ట్ వేగం పెరుగుద్ది అన్నమాట. 5 కోట్ల నుండి క్యాష్ నెట్ క్యాష్ రెడీ చేయాలి కదా మనం. క్యాష్ తీసుకురా ఎవరికి 50 లక్షలు ₹1 కోటి ఉంటుంది. 10 కోట్ల క్యాష్ ఉండాలంటే ఆ పొలిటీషియన్ దగ్గర ఉంటాయి. అవునమ్మా. 10 కోట్లు అయితే మన దగ్గర ఉంది. మా అయితే 1.5 కోటి క్యాష్ అయితే ఉంటుంది. ఎవరన్నా ఆ ఫ్రెండ్ సర్కిల్ అడగమంటే అడుగుతారు, కానీ వాళ్ళు ఇక ఇవన్నీ చెప్తే ఒప్పుకోరు కదా. అదేండి గారు, ఇవన్నీ మనం ఎక్కడ చెప్పుకోగలం బయటకు. మీరు ఈ విషయంలో మాత్రం నాకు చేసి పెట్టాలని జరుగుతుంటా. చూద్దాం సరేనా. ఊర్లో లేరా? ఊర్లో లేరా ఇప్పుడు? ఊళ్ళో లేదు, నేను త్రివేంద్రం వచ్చా. మొన్న చెప్పా కదా త్రివేంద్రం వెళ్తున్నా అని. అవును అవును. సరేనా, ఒక 10వ తారీఖు లోపు వచ్చేస్తా. సరే గారు, మీకు చూస్తాను. రైట్.